మనం బ్యాంకులో అకౌంట్ తీసుకునేటప్పుడు నామినీ అంటారు. అంటే మన తర్వాత వారసత్వం భార్యకా లేకపోతే పిల్లలకా ఎవరో ఒకళ్ళ నామినీ పెట్టాలి. రిలేషన్షిప్ రాయాలి. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త ఫస్ట్, ఆ తర్వాత పిల్లలు. ఒక నామినీకి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి చట్టం చేసింది. ఒక బ్యాంక్ ఖాతాకి 4 పేర్లు పెట్టుకోవచ్చు నామినీలుగా. ఇందుకు అనుమతి ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుని మంగళవారం లోక్సభ ఆమోదించింది. అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్లు, బాండ్ల మీద వడ్డీ, ఉపసమర నిధులు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్కి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇది ఎట్లా అంటే అన్క్లెయిమ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మా అమ్మ నాన్న బతికున్న రోజుల్లో ఏదో బ్యాంక్ అకౌంట్ తీసుంటారు. వాళ్ళ నామిని మా అమ్మది పేరు మా నాన్న పెట్టుంటారు, మా నాన్న పేరు మా అమ్మ పెట్టుంటారు. వాళ్ళ తర్వాత వారసత్వం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ఆ వారసత్వ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆ బ్యాంకులో తెచ్చుకోవాలి. ఏ 5,000 10,000 ఉంటాయి దాంట్లో. నేను వచ్చేటప్పటికి ఇప్పుడు నా పనంతా మానుకుని ఈ డెత్ సర్టిఫికెట్, సక్సెసర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అక్కడ ఒప్పించి ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి తిరగడం అంటే టైం వేస్ట్ నాకు అనుకుంటా. నేను వదిలేసా. ఇప్పుడు ఆ డబ్బులు అట్టు ఉండిపోయినాయి వాళ్ళ దగ్గర బ్యాంక్. ఇవి అన్క్లెయిమ్డ్. దాని మీద వాళ్ళు నేను డెత్ సర్టిఫికెట్ ఇచ్చేదాకా వాళ్ళు అది రన్నింగ్లో ఉన్నట్టే ఉంటుంది. ఇట్లాంటివి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటన్నిటి ఇప్పుడు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్కి బదిలీ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అట్లాగే సహకార బ్యాంకుల డైరెక్టర్లు, చైర్మన్లు, పూర్తికాల డైరెక్టర్లు మినహా పదవీ కాలాన్ని 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. అట్లాగే చట్టబద్ధ ఆడిటర్ల పారితోషిక నిర్ణయంతో బ్యాంకులకి స్వేచ్ఛ ఇవ్వబోతున్నారు. అలాగే 4 సంబంధించి ఒక్కొక్కళ్ళు 4 వరకు నామినీలను ఎంపిక చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చారన్నమాట.